నీకు తెలుసా, నేను ఇప్పటి వరకు ఎవ్వరికి సారీ చెప్పలే. సరే ఇంటికి వెళ్దాం పద. లేదు నేను రాను. సారీ అని చెప్పాను కదా, ఇంటికి రానంటావేంటి? ఓహో సరే, నేను నిన్ను క్షమించేశానులే. అయినా నువ్వు నన్ను క్షమించడం ఏంటి? తప్పు చేసింది నువ్వు, కొట్టింది నువ్వు. అలాగే బాబు, లెంపలేసుకుంటున్నాను సరేనా? ఎదిగో నువ్వు అలా కొట్టనంటే వస్తా. ప్రామిస్ చేయి. సరే ప్రామిస్. సత్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు పొరపాటును కూడా నీ విషయంలో తప్పు చేయను. ఆడపిల్లలంటే నాకు చాలా రెస్పెక్ట్. నాకు కూతురు కూడా ఉంది. మా అమ్మన్నా మా బామ్మన్నా అందరూ నాకు చాలా ఇష్టం. నేను తప్పుగా ఎవరిని చూడను. నాకు అర్థమైంది కృష్ణ, నేను అనుకోకుండా అపార్థం చేసుకున్నాను. సారీ. ఒరేయ్, మనిద్దరం ఒరే ఒరే అనుకునే ఫ్రెండ్స్ కదా, ఇంకెందుకు ఫీల్ అవుతున్నావు? అవును, మన ఇద్దరం ఫ్రెండ్సే కదా, నేనేం ఫీల్ అవ్వనులే. నన్ను కొట్టింది నా సత్యనే కదా, నాకేం పర్లేదు. నువ్వే అమ్మ అంటుంది లహరి. ఇదిగో ఇప్పుడే సారీ చెప్పానని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకు. నేనెవ్వరికీ అమ్మని కాదు. హ్మ్. ఇంతకీ నువ్వు వస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? ఆ, వస్తా వస్తా. పద. హ్మ్. పద వెళ్దాం. ఏంటక్క ఇది? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఆయన ఏంటి పిచ్చి పని? బావగారి కోసం పాప కోసం మేమందరం వెతుకుతున్నాం కదా. అసలు ఏం జరుగుతుంది? బామ్మ వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఏమిటమ్మా ఈ పిచ్చి పని? వాడి కోసం పాప కోసం వెతకటానికి మేమందరం ఉన్నాం కదా. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. మళ్ళీ మా అందరికీ దూరం అయిపోతే ఎలా చెప్పు? మా అమ్మగారు ఊరుకో ఊరుకో అమ్మా. నన్ను క్షమించండి బామ్మగారు. నేను మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం తప్పే. కానీ నా భర్తని చూడాలని, నా బిడ్డని చూడాలన్న బాధతో నేను అలా చేశాను. నన్ను క్షమించండి బామ్మగారు. అమ్మో అమ్మో అమ్మో, ఏం నటిస్తోంది? మొన్నేమో నేను మీతో వచ్చేది లేదు, మీతో నటించేది లేదని చంప మీద కొట్టినట్టు చెప్పింది. ఇప్పుడేంటి ఇలా చేస్తోంది? ఈ సత్య ఏదో పెద్ద స్కెచ్ వేసింది. పూర్తిగా త్రిపుర లేదని నిరూపించాలనుకుంటే కరెక్ట్ టైంకి వచ్చి పెద్ద షాక్ ఇచ్చింది. అసలు నా ప్లాన్ ఎలా ఫెయిల్ అయింది?